హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బాను తెలుగమ్మాయి. ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. తక్కువ డేస్ అయినా మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ కూడా బాగా వెళ్తున్నాయి, లైక్స్ కూడా వస్తున్నాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. అలాగే మీకు ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే యూట్యూబ్ వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. అలాగే నేను మీ ఫ్యామిలీ నెంబర్ అనుకున్నాను. మంచిగా ఇంకా సపోర్ట్ చేయండి, మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు ఇంకా యూట్యూబ్ కోసం పూర్తిగా తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు నేను యూట్యూబ్తో మంచిగా ట్రావెల్ చేస్తున్నాను. ఇంకా నేర్చుకుంటాను ఏటేట్ చేయాలి అని చెప్పేసి. అలాగే మా అమ్మ వాళ్ళు నవరాత్రులు బాగా చేసుకుంటారండి. మా ఇంటి ఎలవేల్పు దుర్గమ్మ. మా అమ్మ అంటే నా చిన్నప్పుడు చాలా మొక్కుకుని ఉండేవాళ్ళు, బట్ నాకు అప్పుడు తెలిసేది కాదు. బట్ ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టిగా నేను అమ్మవారు నమ్ముతున్నాను. అమ్మవారు మాకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. నేను ఆల్రెడీ అంటే ఈ కటౌట్ కోసం ఒక వీడియో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఆల్రెడీ ఇట్స్ కంప్లీటెడ్ అనుకోండి, బట్ ఒకసారి చెప్తున్నాను. శ్రీ శ్రీ దుర్గాదేవి భవానీ పేటక వాయినాలు ఇస్తున్నామని 108 మందికి 4 సంవత్సరాల నుంచి మేము ఇస్తున్నామండి. అమ్మవారి వాయినాలు 108 మందికి చాలా బాగా జరుగుతుందండి. పేటకం దగ్గర నాకు క్లిక్స్ కూడా ఎక్కువ తీయడానికి అవ్వలేదు, బట్ నాకు కలిగినంత వరకు నేను తీసానండి. 108 తాంబూలాలు సెట్ చేసుకోవాలి. అన్ని తాంబూలు అంటే నేనే ఇస్తాను తాంబూలం ప్రతి సంవత్సరం 108 మందికి కూడా. మమ్మీ ఉపవాసంలో ఉండి మౌనవ్రతం చేస్తారు, అమ్మవారు ఉంటారు. సో ఈ సంవత్సరం మాకు పేటకం ప్లేస్ సరిపోక మమ్మీ బయటను కూర్చున్నారు. పేటకలో ఉన్నంతసేపు అమ్మవారు ఉంటారు. సో తర్వాత మేము ఇంకా బయటన అమ్మ గాలి కూడా ఆడట్లేదు కదా అని చెప్పేసి అమ్మని మేము బయటని కూర్చోబెట్టాము. వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అమ్మతో మాట్లాడాలని చూస్తారు, బట్ అమ్మ రోజు మౌనవ్రతం వల్ల అమ్మ ఏం చెప్పలేకపోయారు. వాళ్ళకి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. దానికి నేను వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నాను, ఇంకేం చెప్పడానికి కూడా ఏం లేదు అక్కడ. సో 108 తాంబూలాలు సర్దుకొని అని చేసేటప్పటికి టైం కూడా సెట్ కాలేదు. ఇంకా అలా స్లోగా ఫాస్ట్గా నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తే ఇంకా ఫాస్ట్గా తాంబూలాలు అన్నీ సెట్ చేసుకొని అందరికీ ఇస్తున్నాను. అండ్ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా నవరాత్రులు చేసుకున్నామండి. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. బట్ నాకు ఎక్కువ వీడియోస్ తీయడానికి అవ్వట్లేదు, ఎందుకంటే నేనే తీయడానికి నాకు అవ్వట్లేదు. ఇంకా అలా అక్కడక్కడ చిన్న క్లిక్స్ అయితే తీపిచ్చాను. వీడియోస్ పోస్ట్ చేయాలి కదా అని చెప్పేసి వేరే ఫ్రెండ్ని పెట్టి ఇలా చిన్న క్లిక్స్ అయినా ఎక్కువ తీయకపోయినా అని చెప్పాను. మీకు వచ్చే సంవత్సరం నేను తప్పకుండా పూర్తిగా వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను, నేను టైం తీసుకొని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే అమ్మ వెనక అమ్మవారు వస్తారు, మాట్లాడతారు మాతో అని చెప్పేసి. అమ్మకు తెలిసి ఎప్పుడేంటి ఇవ్వాలో, బట్ మనం అడుగుతూ ఉంటాం, అది కామనే మన అందరికీ. అలాగే ప్రతి సంవత్సరం భిక్ష మేము పెట్టుకుంటాం, బట్ 9 మందికి అలా పెట్టుకుంటాం. ఈ సంవత్సరం చాలా మందికి పెట్టుకున్నాము. అది మా ఒక్కరి దాని వల్లే కాదండి, అంటే చాలామంది ఇంక్లూడ్ అయ్యి మనీ సాయం కూడా చేశారు. ఇంకా అందరి సాయంతోనే మీ సంవత్సరం భిక్ష కూడా పెట్టుకున్నాము. అలాగే అమ్మవారి దగ్గర మనం భిక్ష పెట్టుకున్నప్పుడు అంతా పెడతాం కదా, అప్పుడు అమ్మవారు వచ్చారు, చూస్తున్నారు కదా మీరు. మా వెనక వచ్చి మొత్తం ఆరగిస్తున్నారు అమ్మవారు నైవేద్యం అంతా. తర్వాత డప్పు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు పెట్టుకోలేదు మా ఇంట్లో. మేము డప్పు కూడా ఇన్ని సంవత్సరాలు, మా మమ్మీ 32 ఇయర్స్ మాలేసారు కానీ ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ ఈ సంవత్సరం డప్పు కూడా పెట్టించుకోవాలనిపించి పెట్టించుకున్నాము. చూసారు కదా, అమ్మవారు చాలా సంతోషంతో డ్యాన్స్ వేశారు, మాతో చాలా బాగా టైం స్పెండ్ చేసింది అమ్మ. మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎప్పుడు 9 మందికి అలా భిక్ష పెట్టుకునే వాళ్ళం, బట్ ఈ సంవత్సరం అమ్మ మాకు 2 మందికి భిక్ష పెట్టే అవకాశాన్ని, అదృష్టాన్ని ఇచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే మా ఒక్కరి వాళ్ళే కాదండి, చాలామంది మనీ కూడా ఇచ్చారు. ఇలా మీరు భిక్ష పెడతారు కదా, మాది కూడా అమౌంట్ తీసుకొని పెట్టండి దేనికో దానికి అని చెప్పేసి. అండ్ ఇది లాస్ట్లోనే అండి వీడియోస్ తీసాం, ఎందుకంటే అప్పుడు అమ్మవారు వచ్చారు కదా, అక్కడే ఉండిపోయాను నేను. లాస్ట్లో వచ్చి మా పిన్ని కొన్ని క్లిక్స్ తీయి ఫొటోస్, నేను భిక్ష అంటే పెడుతున్నాను కదా, చిన్న వీడియో తీయని చెప్తే తీశారు. ఇది దసరా రోజు అండి. మేము హరిపాలెం భగీరథ మాత అని ఉంటారు, మోస్ట్లీ కొన్ని మందికి తెలియదు. అక్కడ ప్రతి సంవత్సరం మేము సారి తీసుకెళ్ళి అమ్మవారికి ఇస్తాము. అరటిపళ్ళు గల ఇంకా చాలా ఉంటాయి ఎక్సెట్రా, అవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తాము. ఇంక మా మమ్మీ మా బాబు పుట్టినప్పటి నుంచి మొక్కుకున్నారండి, తులాభారం ఇస్తామని చెప్పి. ఇది 2వ సంవత్సరం. అప్పుడంటే చిన్నాడు పడుకోబెట్టేసి తులాభారం ఇచ్చేసినప్పుడు వాడికి కొంచెం పెద్దయ్యాడు కదా, అసలు కూర్చోట్లేదు, ఇష్టం వచ్చినట్టు అటు ఇటు గెంతేస్తున్నాడు. వాడికి ఎక్కడ దెబ్బలు తగులుతాయని కూడా భయం ఇంక చాలా భయం వేసిందండి. కానీ ఏదో ఒకలా సక్సెస్ఫుల్గా 2వ సంవత్సరం కూడా తులాభారం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ షార్ట్స్లో వీడియో పోస్ట్ చేశానండి, అమ్మవారిది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఈవిడ మా పెద్దమ్మని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు అమ్మవారి గెటప్ వేయాలి అని చెప్పేసి, బట్ ఎప్పుడు వెళ్ళి రెడీ అవ్వకుండా రిటర్న్ వచ్చేస్తున్నారు. అన్ని సామాన్లు తీసుకొని వెళ్ళినా కూడా
మరి అది ఎందుకో మనకు తెలియదు, ఆ అమ్మవారికే తెలియాలి. అండ్ ఈ సంవత్సరం వచ్చేసి మా అమ్మే రెడీ చేశారండి ఈ అమ్మవారిని. ఫస్ట్ టైం మా అమ్మ కూడా రెడీ చేయడం, మా అమ్మకు కూడా తెలియదు అసలు ఏం చేయాలి బేసిక్ అంతానా. బట్ మా అమ్మ ఏదో ఒకటి ట్రై చేసి అమ్మవారిని ఇంత బాగా అలంకరించారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మమ్మకి ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆవిడే మా అమ్మ రెడీ చేశారు. ఇంకా ఆ రోజు పెద్ద సంబరంలో జరుగుతుందండి. అక్కడ సోలాలు అటు వేసుకుంటారు హరిపాలెంలోని. ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా, మాకు ఉండడం అవ్వదని చెప్పేసి ఇంకా 9 మందికి భవానీలు దండం పెట్టుకున్నాము. ఇంకా దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారిని రెడీ చేశాం కదా, కొంచెం మెమరబుల్గా ఉంటుందని కొన్ని పిక్స్ కూడా దిగామండి. అండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి.